చూశారు కదా, ఆ మిషన్తో ఉండటం వల్ల మనకు మంచిగా ప్రతి గింజ మొలకెత్తడం మంచిగా ఉందన్నమాట. అట్లా ట్రాక్టర్తో కల్టివేషన్ చేసిపోయటం వల్ల ఏంటంటే ప్రతి గింజ ఇట్లా మొలవడం లేదు. ఇలా పోయడం వల్ల ప్రతి గింజ మొలుస్తుంది మంచిగా. మీరు చూడవచ్చు, మీకు చూపిస్తాను. జాన డిస్టెన్స్ లోపు ఎంత మంచిగా వచ్చిందంటే చూడండి. నాకు ఇదే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ట్రాక్టర్తో పోయడం వల్ల ఏంటంటే పని జరిగిద్ది, కానీ ప్రతి ఒక్క మొలక మంచిగా మొలకెత్తడం లేదన్నమాట. అయితే మేము ఏం చేసామంటే పైప్కు ట్యాబ్లు పెట్టాము. ఇలా ట్యాప్స్ సాలుకు ట్యాప్స్ పెట్టాము. ఇక్కడ దాకా పెట్టామన్నమాట. చూడొచ్చు, వేసిన గింజ ప్రతి గింజ మొలిసింది మంచిగా. అలా అయితే మొలకెత్తడం లేదన్నమాట. ఎడమ కూడా ఇటు చూడొచ్చు, సాలుకి 3 జానలు వస్తుంది. 3 జానల వెడల్పు జానడి, మొక్కకు వెడల్పు. నాకైతే బాగా నచ్చింది. మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో దశ కూడా పెడతాను నేను, ప్రతి ఒక్క వీడియో పెడతాను. ఏ మందు కొడుతున్నాం, కలుపు మందుకు, పురుగు మందు ఏది అనేది ప్రతి వీడియో పెడతాను. ఆ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, ప్రతి వీడియో చూసేయండి.